లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం ఒకనాడైన బోధించుచుండగా గలిలయ యూదయ దేశములో యెరూషలేము నుండి ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. హల్లెలూయా. చూడండి, ఆయన స్వస్థపరిచినట్లు దేవుడు ఎవరు? ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండును. ఆమేన్. దేవుడు ఎవరు? స్వస్థపరిచేవాడు. దేవుడు ఎవరు? స్వస్థపరిచే దేవుడు. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అంటాడు. స్వస్థపరిచే యెహోవా నేనే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వైద్యుడి కన్నా పరమ వైద్యుడు అని బైబిల్ చెప్తుంది. వైద్యుడి కన్నా పరమ వైద్యుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరు? స్వస్థపరిచేవాడు. ఆమేన్. దేవుడు ఎవరు? స్వస్థపరిచేవాడు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడయ్యా. అందరూ పాడతాం. తో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 5:10 చెప్తుంది, ఆయన స్వస్థపరిచినట్లు, ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండును. ప్రభుకు శక్తి ఉండును. ఆమేన్. యేసుక్రీస్తుకు శక్తి ఉండును. అనేకమైన వ్యాధుల నుంచి దేవుడు స్వస్థపరిచాం. బైబిల్ చెప్పబడుతుంది, పౌలు చూడండి, చేతికి ఉండే ఈ కచ్చిపు తాకిన కూడా స్వస్థ కలిగిందంట పౌలు. హల్లెలూయా. పేతురు నడుచుకుంటూ పోతుంటే పడిపోయిన రోడ్డు మీద పడిపోయిన వాళ్ళకు కూడా, ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు కూడా లేచి నడిచారంట. పేతురు పోతూ ఉంటే నీడ తగిలితే కూడా చనిపోయిన వారిని బ్రతికించారు. పేతురు చనిపోయిన వారిని, పౌలు చనిపోయిన వారిని కూడా బ్రతికించారంట. అంత శక్తి దేవుడు అనుగ్రహించును కాక. ఆమేన్. దేవుడు ఎవరు? స్వస్థపరిచేవాడు. దేవుడు ఎవరు? స్వస్థపరిచేవాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని స్వస్థత ఒక నది వలె ఉంటుందంట. ఒక నది ఎంతవరకు పయనిస్తుందో అట్లాంటి స్వస్థత ఉంటుందంట. ఆమేన్, ఆమేన్. జకరియా 13వ అధ్యాయం 1వ వచనం. జకరియా 13వ అధ్యాయం 1వ వచనం. చూడండి, పాపమును అపవిత్రతను పరిహరించుటకు దావీదు సంతతి వారైన యెరూషలేము నివాసుల కొరకు ఒక ఊట తీయబడింది. దేనికి? స్వస్థత కొరకు. ఆమేన్. ఏమంట? యూదులను స్వస్థపరచుటకు యెరూషలేము నుంచి తీసిన దావీదు సంతతి వారైన ఒక ఊట కలిగిందంట. ఊట అంటే నది ఎలా పారుతుందో దేవుని బైబిల్లో అంత స్వస్థత ఉంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని స్వస్థతలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఎవరికి స్వస్థత కలుగునో? అంటే సంఘములో స్వస్థత కలుగుతాయి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది టీవీలో చూస్తే ఆ భయంకర అద్భుతాలన్నీ చేస్తారు. అద్భుతం లేదని చెప్పలేదు,
అద్భుతం ఉంది, కానీ వాక్యం సరంగమైన అద్భుతమే. హల్లెలూయా. వాక్యం లేని అద్భుతం ఏది కూడా జరగదు. దేవుడు ఎవరు? వాక్యం. ఆది యందు వాక్యం ఉండును, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును. హల్లెలూయా. యేసు ప్రభువు ఎవరు అంటే వాక్యం. యేసుక్రీస్తు ఎవరు? వాక్యం. కానీ ఈ అద్భుతాలు చేస్తారు. ఎవరో ప్రార్థన చేస్తే తల్ల ఎంటికలు వచ్చేస్తుందంట, ఆ పాస్టర్ ప్రార్థిస్తే తెల్లగా ఇంటికి నల్లగా అయిపోయిందంట. అదన్నీ కట్టుకథలు, తెల్లగా ఉన్న ఇంటికి నల్లగా అయిపోయిందంట. పాస్టర్ ప్రార్థన చేస్తాయి. ఒక ఆమె అంటుంది, ఎంటికలే రాలేదు నాకు, ఇప్పుడు ఇంతవరకు నాకు ఎంటికలు వచ్చిందంటుంది. హల్లెలూయా. అదన్నీ ఒట్టి మాట. దేవుడు వాక్యం, దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయన శరీరం మీద రోగములు కానీ, శరీరం కార్యములు కొన్ని సమస్త శక్తి ఉంది ప్రభుకు. హల్లెలూయా. కానీ వాక్యాన్ని నమ్మాల. నువ్వు వింటున్న వాక్యం శక్తి, నీ వాక్యం వింటున్న వాక్యం బలము. ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడు వాక్యాన్ని విని గ్రహిస్తావో అది బలం ఇస్తుంది. ఆమేన్. అది బలం ఇస్తుంది. చూడండి, కీర్తనలు 107:20. కీర్తన 107:20. తన వాక్కును పంపించి వారిని బాగు చేశాను. అంటే ఏంది? అన్ని వాక్యాలు చేస్తూ స్వస్థ కలిగిస్తారు. ఒక శతాధిపతి వస్తున్నాడు, అయ్యా నా ఇంట్లో పనివానికి ప్రభా ఒళ్ళు బాలేదు, స్వస్థపరచండి అని అంటే దేవుడు చెప్పాడు, నువ్వు ఇంటికి పోయే లోపల స్వస్థ కలుగుతుంటాడు. ఒక ప్రధాని కుమారుడికి జ్వరం వస్తే ఆ ప్రధాని వచ్చి దేవుడు దేశంలో అడుగుతాడు, ప్రభా నా కుమారుడు చావు బతుకున్నాడు ప్రభా అని అంటే, రేపు మధ్యాహ్నం 1 గంట కదా స్వస్థ కలుగుతుంది పో అంటాడు. రేపు రాత్రి 1 గంట కదా స్వస్థ కలుగుతుంటాడు. అలానే స్వస్థ కలిగింది. అంటే వాక్కు. ఆమేన్. వాక్కు అంటే దేవుని వాక్యం శక్తి, దేవుని వాక్యం బలము, దేవుని వాక్యం శక్తి కనుక వాక్యాన్ని వినాలా. నువ్వు సంఘానికి వచ్చి వాక్యాన్ని వినాలా. వాక్యమే శక్తి. హల్లెలూయా. స్కూల్కి పోయి ఎన్ని సంవత్సరాలు స్కూల్కి పోయి వాడు పాస్ కాకపోతే స్కూల్ పోయి వేస్ట్ అవుతాడు. వేస్ట్ కదా, చదువుకోకపోతే పోతే వేస్ట్ స్కూల్కి. చర్చికి వచ్చి మార్పు లేని వారు కూడా అంతే. చర్చికి వచ్చి మార్పు లేని వాళ్ళకు కూడా ఆంతో సమానం. హల్లెలూయా. చర్చికి దేనికి వస్తున్నాము? మారాలి. బాగా చర్చికి దేనికి వస్తున్నాము? మనము మారాలా. దేనికి మనం బయట మారదు కనుకనే లోపల తీసుకొచ్చి మాట్లాడి. హల్లెలూయా. ఏం మారాలా అంటే పాపం నుంచి మారాలా, లోకమించి మారాలా. లోకమించి చెడ్డ తలంపు నుంచి, చెడ్డ ఆలోచన నుంచి, సరి ఆశ నుంచి, సరి ఇచ్చిన నుంచి నువ్వు మార్పు కలిగి దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా జీవించడానికి మనకి స్థలం వచ్చున్నాం. ఆమేన్. హల్లెలూయా. కనుక ఎవరు మారుతారో, వాక్యాన్ని విని ఎవరు మారుతారో వారి జీవితంలో రోగం అంటారు, ఏ రోగం ముట్టదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే కీర్తన 11:7 చెప్పిన ప్రియులారా, యెహోవా నీతిమంతుడు. కీర్తన 11:7. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిమంతులను ప్రేమించును, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేచెదరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరంట? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారంట. దేవుణ్ణి చూచెదరు అని, దేవుణ్ణి చూచెదరు. ఆమేన్. ఎవరంట? యెహోవా దేవుడు నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు కనుక నీతిని ప్రేమించేవాడు. నీతిని ప్రేమించేవాడు. ఆయన యథార్థం ఉన్న వారిని ఆయన ముఖ దర్శనం చూచేదని బైబిల్ చెప్తుంది. అంటే సంఘంలో మనం మెలాడం నీతిగా ఉండాలా, మన మాటలు కూడా నీతిగా ఉండాలా, మన చూపు నీతిగా ఉండాలా, మన ప్రవర్తన నీతిగా ఉండాలా. హల్లెలూయా. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట కూడా అపవిత్రమైన మాట ఉండకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా చెడ్డ మాట ఉండకూడదు. మన మాట ప్రతి మాట కూడా డబుల్ మీనింగ్ మాట ఉండకూడదు. మన మాట కూడా విభచారమైన మాట ఉండకూడదు. నీతైన మాట, పరిశుద్ధమైన మాట, యథార్థమైన మాట, అది దేవునికి నీతిగా ఉంటుంది. ఆమేన్. దేవునికి నీతిగా ఉంటుంది, దేవునికి యథార్థం ఉంటుంది. అందుకే యెహోవా నీతిమంతుడు. యెహోవా నీతి.
ఆమేన్. ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆమేన్. నీతిని ఆయన ప్రేమించేవాడు కనుక యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ముఖ దర్శనం చూచేదారు. ఆమేన్. ఆమేన్. చూడండి పైన చూడండి 4వ వాక్యం. తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. చలో ఏమని అట్లా 3 విషయం దాంట్లో ఏమంటా యెహోవా తన పరిశుద్ధాలయములో దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడు? తన పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడంట. ఆమేన్. ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడు? తన పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడంట. ఆమేన్. ఇక ప్రభు ఉన్నాడు. మనం వేసే వేషాలంతా దేవునికి తెలుసు. నాతో సహా చెప్తాను. నేను చెప్పేవారును మీరు వినేవాళ్ళు మీరు అందరూ మనం ఏమేమి వేషాలు వేస్తామో దేవునికి అన్నీ తెలుసు. ఆమేన్. అవునా కదా? చెప్పిన అవునా కదా? దేవుడు ఎక్కడున్నాడంట? తన పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక నువ్వు చూడలేవు. హల్లెలూయా. ఆత్మ శరీరాన్ని చూస్తుంది, శరీరం ఆత్మను చూడలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎక్కడుందంటే తన పరిశుద్ధ ఆలయమందు దేవుడు ఉన్నాడు. ఆమేన్. మీరు కొంతమంది చెప్తారు, పాస్టర్ ఈరోజు నాకు పని ఉంది, పాస్టర్ నాకు ఒళ్ళు బాగాలేదు, పాస్టర్ నాకు అదేంది. మీరు నాతో ఏం చెప్తారో అదే జరుగుతుంది. బాగుంది. మీరు నాతో ఏది చెప్తారో అదే మీకు జరుగుతుంది. నీ నోట్లో నువ్వే చెప్తావు. హల్లెలూయా. నువ్వు దేవునితో మాట్లాడతావు, పరిశుద్ధాత్మ పొందుకున్న సేవకులతో మాట్లాడతావు. మీరు ఏది చెప్తారో అదే మీకు జరుగుతుంది. ఆమేన్. ఆమేన్. చూడండి దేవుడు ఎక్కడుందంటే పిల్లారా, దేవుడు ఎక్కడున్నారంటే సంఘములో ఉన్నాడంట. తన పరిశుద్ధాలయమందు దేవుడు ఉన్నాడంట. దేవుడు బయట లేదు. దేవుడు బయట లేదు. ఆమేన్. చూడండి యోబు గ్రంథం దేవుడు ఎక్కడ చెప్తాను చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము. యోబు గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనం 8-9. యోబు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు. యోబు ఏం చెప్తున్నాడు? తూర్పు ఇదే మీకు. నేను తూర్పు దిన వెళ్ళినాను, దేవుడు అక్కడ లేడు అంటున్నాడు. నేను పడమర చూడండి, నేను పడమటి దిశకు వెళ్ళినాను, ఆయన కనబడటం లేదు. హల్లెలూయా. ఆయన పనులు జరిగించే ఉత్తరం దిశకు పోయినాను అంటే ఉత్తరం పరలోకం ఉంది. ఉత్తరం పక్కే ఉంది. ఉత్తరం ఇది అదే, ఇది ఉత్తరం, అది దక్షిణం. హల్లెలూయా. చూడండి ఉత్తరం పక్కన పరలోకం ఉందంట. ఉత్తరం పక్కన ఉంది పరలోకం ఉంది. అక్కడ కూడా లేదంట. తూర్పు పక్క పోతే దేవుడు లేదంట. పడమటి తీసుకుపోయినప్పుడు కనిపించలేదంట. ఉత్తర పక్క పరలోకంలో ఉందని చూస్తే దేవుడు అక్కడ కూడా లేదంట. మరి దేవుడు ఏ పక్క ఉన్నాడు అని అంటే చూడు, ఆయన అంటున్నాడు దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. చెప్పండి తట్టి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి పిల్లారా, తూర్పు పక్క పోయిన చూసినా కూడా దేవుడు లేదు, పడమటి దిశకు పోయినా కూడా దేవుడు లేదు, ఉత్తర పక్క పరలోకం కూడా దేవుడు లేదంట. దేవుడు ఎక్కడంటే పిల్లారా దక్షిణ దిశము ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. ఆమేన్. ఎందుకు తిప్పుకోవాలి? దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. నేను ఆయన కనుక్కోలేదు అంటే దక్షిణ దిశం ఏముందంటే దేవుని సంఘము. దేవుని సంఘము దక్షిణ దిశ దేవుని సంఘం ఉంది. సంఘములో దేవుడు ఉన్నాడు. అదే కీర్తనగా చెప్తాను 11వ అధ్యాయము 4వ వచనం కీర్తనలో అదే దావీదు చెప్తున్నాడు. ఎక్కడంట దేవుడు సంఘం? ఎక్కడుందంట సంఘం? ఎక్కడుందంట? దక్షిణ దిశం ఉంది. ఆమేన్. చూడు, సంఘము తూర్పు పక్క లేదు, సంఘము పడమర పక్క లేదు, సంఘం ఉత్తరం పక్క లేదు, దక్షిణ పక్క సంఘం అంట
ఇప్పుడు దేవుని ముఖము దక్షిణ దిశ వైపు సంఘం వైపు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి పిల్లల 11:4 చూస్తే ఎంత అందమైన మాట చూడండి. ఆయన తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది. ఆయన నరులు కళ్ళారా చూచుచున్నాడు. సంఘం ఏం చేస్తాడు దేవుడు? సంఘం ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. సంఘం నిన్ను నన్ను రాకపోతే ఆయన చూస్తుంటాను నేను. హల్లెలూయా. చూడండి, దాని ఇంకో మాట, తన కన్ను దృష్టి చేత సంఘానికి వచ్చిన బిడ్డని తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పరీక్షిస్తాడు దేవుడు. శోధించిన సైతాను దేవుడు పరీక్షిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ స్వస్థ కలగాలన్నా లేదా, నీ వ్యాధి పోవాలా లేదా, నువ్వు బాగుపడినా వద్దా అని పరీక్ష చేస్తాడు దేవుడు. నువ్వు ఎలా ఒక స్కూల్ టీచర్ ఎట్లా అర్థం చేస్తాడో, ఒక స్కూల్ టీచర్ ఎన్ని రోజులు స్కూల్కి వచ్చావో దేవుడు చూస్తాడు. ఆమేన్. దేవుడు నేను కదా చూస్తాడు. దేవుడు కళ్ళారా నువ్వు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నాటకలేసం అవుతుందా, వేషాలేసం అవుతుందా? ఎందుకంటే మానవుడు రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ అంతరాత్మను చూస్తాడు, నీ హృదయం ఏమున్నదో చూస్తాడు. దేవుని దగ్గర ఏ నటన కూడా సాగదు. హల్లెలూయా. ఒక నేను బయట లోకంలో ఉండి ఇక్కడ మంచి వారిని టీచ్ చేస్తే ఈ మాటలు రాదు, అంత గట్టిగా రాదు. ఎందుకంటే నికోదెము బోధకుత దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా, గాలి విసరడం నీకు తెలుసా? గాలి ఏ పక్క విసురుతుందని తెలుసా? అది ఎచ్చడిపోతుందని తెలుసా? ఎందుకంటే నువ్వు వింటున్నదే దేవుని మాటలు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ చూస్తానో తెలియదు, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. అందుకు నీకోద్దేశము ఈ సంగతులే. నికోదెము అంటే బోధకుడు అంట. చూడండి, గాలి తనకి ఇష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గనుక మనిషిని మట్టితో చేసి నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువు ఊదగా జీవాత్మ, ఆ గాలి ద్వారానే మనం జీవాత్మగా మారాం. హల్లెలూయా. అనగా దేవుని శ్వాసం అది నువ్వు వింటున్నావు. ఈ మాటలే దేవుని మాటలు. హల్లెలూయా. నువ్వు వింటున్నది దేవుని మాటలు. హల్లెలూయా. అందుకే ఇది శక్తి, అందుకే ఇది బలము. ఆయన అంటాడు, స్వస్థపరిచే దేవుడైనా నేనే నిన్ను స్వస్థపరిచే యెహోవాను. ఆమేన్, ఆమేన్. అది గాలి ఏ పక్క విసురుతుంది, ఏ పక్క పోతుంది, ఎక్కడి నుంచి వస్తుందని తెలియదు, ఎవరికి కూడా తెలియదు. తూర్పు విసురుతుందా, పడమర వస్తుందా, ఉత్తరం వస్తుందా, దక్షిణం వస్తుందా, గాలికి తెలియదు. హల్లెలూయా. ఆ దేవుడు వచ్చి ఆయనే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు. ఆయన యథార్థవంతులు ముఖదర్శనం చేసేదరు. ఆమేన్. యథార్థవంతులు ముఖదర్శనం చేసేది. యథార్థం ఉన్న సంఘంలో ఎలా ఉండాలా? చాలా మంది వేషధాన్ని ఎక్కువ ఉంటుంది కొంతమంది దగ్గర. అట్లే పాసలు చూస్తే అట్లే పడిపోయేలా ఉంటారు. అంత బాబా అమ్మమ్మ చాలా భక్తి అని అప్పుడు అనుకోవాలా, ఇది 0 భక్తి అని. హల్లెలూయా. కారణం అంటే ప్రియులారా, సంఘానికి దేవుడు పరీక్షిస్తాడు నిన్ను. సంఘానికి వచ్చిన నిన్ను దేవుడు వాక్యము ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా, కష్టం ద్వారా, శ్రమల ద్వారా, రోగుల ద్వారా నిన్ను దేవుడు పరీక్ష చేస్తాడు. దేవుడు నువ్వు ఎలా ఉన్నావని పరీక్షిస్తాడు. హల్లెలూయా. నీవు దాంట్లో పాస్ అవుతున్న స్వస్థత, నువ్వు పాస్ అవ్వదు. హల్లెలూయా. వ్యాధి నుంచి స్వస్థత కలగాలంటే ఆయన పరీక్షలు నెగ్గాలను. ఆయన పరీక్షలు నెగ్గుతూ వస్తేనే పరీక్షలో నువ్వు పాస్ అవుతావు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు, ప్రియులారా,
ఒక వ్యక్తి బైబిల్లో భయంకరమైన వ్యక్తి, ఒక రాజు. ఆ రాజు దేవుడు స్వస్థ కలిగించాడు. క్యాన్సర్ వ్యాధి నుంచి ప్రభు స్వస్థ కలిగించాడు. అతను యథార్థవంతుడు. ఆమేన్. అతను ఎలాంటి వాడు? యథార్థం. మాయధరం కాదు, అబద్ధం ఆడేవాడు కాదు, చెడ్డ మాటలు మాట్లాడేవాడు కాదు, మోసం చేసే వ్యక్తి కాదు, అతను పాపం ఉన్న వ్యక్తి కాదు, యథార్థవంతుడు. చెప్పండి, యథార్థవంతుడు. ఆయన ముఖ దర్శనము చూచాడు. హల్లెలూయా. యథార్థవంతుడు, ఆయన ముఖ దర్శనము చూచాడు. ఎవరంటే హిజ్కియా. హిజ్కియా ఎలాంటి వాడు? ముఖ దర్శనం. హల్లెలూయా. ముఖ దర్శనం, దేవుని ముఖ దర్శనం. దేవుని దర్శించుకోవాలి. ఆయన ముఖాలను ముఖ దర్శనం చూడాలి. హల్లెలూయా. ఎవరు కనిపిస్తారన్న? పాపలను కనిపిస్తాడా? చెప్పండి, పాపలను కనిపిస్తాడా? తాగుబోతు కనిపిస్తాడా? ఇద్దరు భార్యలు కనిపిస్తాడా? చెప్పండి, ఇద్దరు భర్తలను కనిపిస్తాడా? వేషాలను కనిపిస్తాడా? హల్లెలూయా. సంఘానికి 2 వారం వచ్చి 3వ వారం వచ్చి వాళ్ళు కనిపిస్తాడా? చెప్పండి, ఎవరు కనిపిస్తారు? దేవుడు యథార్థవంతుడు. హల్లెలూయా. యథార్థవంతుడికి దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా. భయం అంటే చర్చికి వచ్చేది, నాకేదో రాత్రిలో పెక్కట్టు నన్ను గాలి అదిమెట్టు ఉంది, అట్లాంటి వారు దేవుడు కనిపించాడు. దైవమే కనిపిస్తాడు. నువ్వు ఏదైనా నీకు చెడు చేద్దా నీ మనసే కారణం. నీకు ఏదైనా నీ మనసు నీ హృదయంలో, నీ హృదయాన్ని బట్టి నీ తీర్పు నీకు ఉంటుంది. హల్లెలూయా. 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 చూడండి, యెషయా 38వ అధ్యాయము. యెషయా 38వ అధ్యాయము. యెషయా 38వ అధ్యాయము. యెషయా 38వ అధ్యాయం చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారునైన యెషయా అతని ఎద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, హల్లెలూయా. ఎవరు హిజ్కియా? అహబు కుమారుడు, అహబు రాజు కుమారుడు. ఇతడు బ్రతికి దినములు అన్నీ హిజ్కియా యథార్థ దేవుడికి ఉన్నాడు, మంచి వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి నడిచే మార్గం నడవలేదు. హిజ్కియా రాజు అతను తండ్రి నడిచే మార్గం పోలేదు. అతను దేవుని మార్గంలో పయనిస్తున్నాడు. దేవునికి యథార్థం ఉన్నాడు. దేవుని మందిరములకు, దేవుని భయభక్తి కలిగి దేవునికి అనుగుణంగా నడుస్తున్న వ్యక్తి, దేవుని ఆజ్ఞను పాటిస్తున్న వ్యక్తికి ఒక ప్రవక్త చెప్తున్నాడంట, నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కెర పెట్టకు అన్నాడు. హల్లెలూయా. నువ్వు చనిపోతావు. ఎందుకంటే భయంకరమైన రోగం, మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకి. అనగా క్యాన్సర్ వచ్చింది హిజ్కియాకి. ఇప్పుడు ప్రవక్త చెప్తాడు, నువ్వు చనిపోతావు అన్నాడు. ఈయన వెంటనే గోడ తట్టు తిప్పుకుందంట. ఏ వైపు తిరిగాడు? గోడ తట్టు. హల్లెలూయా. ఏ వైపు చెప్పండి? తూర్పు పక్క తిరిగినాడా? పడమర పక్క తిరిగినాడా? ఉత్తర వైపు తిరిగినాడా? అదేమ్మా, ఈ గోడ ఏ తట్టు? ఆమేన్. ఏ వైపు తిరిగాడు? దక్షిణ వైపు. అనగా సంఘం శక్తి, సంఘం బలము, సంఘంలో దేవుడు ఉన్నాడు. ప్రతి సమస్యను తీర్చగల దేవుడు, యథార్థవంతుడు, నీతి గలవాడు, నీతిని ప్రేమించేవాడు, యథార్థ ముఖ దర్శనం చూచగలరు. సంఘంలో దేవుడు ఉన్నాడు. సంఘంలో దేవుడు ఉన్నాడు కనుక సంఘానికి రావాలా, సంఘంలో వచ్చి ఆరాధించాలా. హల్లెలూయా. సంఘంలో వచ్చి ఆరాధించాలా. సంఘంలో యథార్థం ఇక్కడ వ్యాసం చేసేది, అట్లా చేసి వాటిలో తిరిగి బురదలో తిరిగి బురదంతా పడి లేచి వచ్చి ఇక్కడ చస్తే నిజంగా చచ్చిపోతాం. హల్లెలూయా. దేవుడు చాలా భయంకరమైన వాడు. ఆమేన్. దేవుడు చాలా భయంకరమైన దేవుడు. ఆయన నీతిని ప్రేమిస్తాడు, యథార్థవంతులు ప్రేమిస్తాడు. కానీ ఆయన ఎదుట వేషధారణ ఎన్నడూ కూడా చెల్లదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా నువ్వు జీవిస్తే
దేవుడు ఖచ్చితంగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే చూడండి పిల్లారా, ఐగుప్తుల నుంచి సుమారు 6 లక్షల మంది ప్రజలని యేసు ప్రభు అరణ్యంలో నడిపించిపోయాడు. అరణ్యంలో 6 లక్షల మందికి వారికి రోగం వచ్చినా, చేదైనా, వారికి ఆహారమైనా, మాంసమైనా వారికి దేవుడు అన్ని ఇచ్చాడు. ఇస్తే పలుమార్లు దేవుని శోధించారు. వారు పలుమార్లు నీళ్ళు లేకపోతే దేవుని తిట్టేది, నీళ్ళు తాగడం, నీళ్ళు చేదుగా ఉండి తిట్టేది, ఆహారంతో దేవుని తిట్టేది, వస్త్రంతో దేవుని తిట్టేది, అనేక దూషిస్తే అందులో 16 లక్షల మందిలో ఒకే ఇద్దరు తప్ప కనాను దేశానికి పోలేదు. ఒకే ఇద్దరు తప్ప, యెహోషువ కాలేబు తప్ప ఎవడు కూడా కనాను దేశానికి పోలేదు. మోషే కూడా పోలేదు. మోషేలో కోపం ఉంది కనుక మోషే పోలేదు. హల్లెలూయా. చూడండి, దేవుని ఎదుట 6 లక్షలు 10 లక్షలైనా కూడా వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యం నడిపించాడు. దేవుడు నడిపించాడు. ఎందుకంటే ఆయన ఒక వారంలో వెళ్ళిపోయచ్చు. వారికి బుద్ధి రావాలని అరణ్యం నడిపించాడు. వారికి భయం కలగాలి. హల్లెలూయా. ఎందుకంటే వారిలో మార్పు లేదు కనుక 40 సంవత్సరాలు అయిందంట. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇద్దరు మాత్రమే, మిగతా ఏమైనారు అంటే పిట్టలు రాలిపోయినారు. ప్రపంచంలో 600 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇందులో ఎంతమంది తెలియదు. 2% ఎంతమంది రాలిపోయినారో, ఎంతమంది పోయినారో తెలియదు. ఈరోజు కూడా అంతే. హల్లెలూయా. ఈరోజు కూడా, ఎందుకంటే మన అల్పమైన ఆయుస్సు, అంతలో కనపడి అంతలో మాయమయ్యే వారు మనము. హల్లెలూయా. జీవిత కాలం భూమి మీద ఉండము. ఏది కూడా నీకు రాదు. ఏది కూడా నీకు జమీనో, భూమియో, నగలో, బంగారమో, వస్తువో ఏది కూడా నీకు రాదు. ఒక దేవుడు మాత్రం దక్షిణ తట్టు తిరుగుతున్న ఆయన మాత్రం నీతో వస్తాడు. ఏ సంఘములో ఉన్నావో, ఏ సంఘములో అనుభవించావో, సంఘములో స్వస్థత, సంఘంలో విడుదల, సంఘంలో నీకు మంచి నేర్పించి, పరిశుద్ధం నేర్పించి, యథార్థం నేర్పించి ఏ సంఘంలో గడిపావో, ఏ సంఘంలో ఆత్మీయ సహవాసం కలిగి ఉన్నావో అదే నిన్ను నడిపించాడు. అదే నిన్ను నడిపిస్తాయి. హల్లెలూయా. ఏది కూడా నడిపించదు. ఏది కూడా నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఆస్తి పాస్తులో, నీ 10 బిల్డింగ్లు ఉన్నా, నీ 10 కోట్లు జమీన్ ఉన్నా ఏది కూడా రాదు. కనుక ఏ ప్రవక్త వచ్చి చెప్పాడు హిజ్కియాతో, నువ్వు మరణమవుచునని చెప్పాడు. అతను దక్షిణ తట్టు తిప్పుకుందట తన ముఖాన్ని. ఏ పక్క తిప్పంట? దక్షిణ తట్టు. హల్లెలూయా. మా దేవరమ్మ, దక్షిణ వైపు ఉన్న గోడ వైపు అలాగా చేర్చి గంట సేపు ప్రార్థన చేయలేదు, అరగంట ప్రార్థన చేయలేదు. నీతిగా బ్రతికేవాడు, నీతిగా జీవించే వ్యక్తి 1 నిమిషం ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. హల్లెలూయా. నీతి లేక, యథార్థత లేక పాపంలో మగ్గి సచ్చి రోగంలో ఉండి రోగంలో కూడా తిరిగి చూడండి, అలాంటి వ్యక్తులకి గంట ఎన్ని దినములు ఉపవాసం ఉన్నా, ఎన్ని గంట ప్రార్థన చేసినా దక్షిణ వైపు తిరుగుతున్న దేవుడు యోబు చెప్తున్నాడు. ఉత్తర వైపు చూస్తే లేదు, దక్షిణ వైపు చూస్తే కానరాలేదు, ఉత్తర వైపు చూస్తే దేవుడు లేదు. ఆయన ముఖము దక్షిణ వైపు తిరిగి ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు చూసిన దేవుడు మార్పు లేదు. ఒకవేళ సంఘానికి వచ్చిన బిడ్డలైనా మారుతారో లేదో అని, సంఘముల బిడ్డలైనా మారుతారో లేదని సంఘం వైపు చూస్తున్నాడు. సంఘం వైపు చూస్తున్న దేవుడు, పరిశుద్ధున్న దేవుడు. నీవు మారాలా. హల్లెలూయా. సంఘం వచ్చిన తర్వాత మారాలా. నేను పేరు చెప్తున్నా, మీరు ఎవరు వస్తారో రాకపోతే పోతారో నాకు నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. హల్లెలూయా. సంఘములో 2 3 పరిశుద్ధం జీవించేవాళ్ళు కావాలి. ఈ నటన చేసేవాళ్ళు నాకు వద్దే వద్దు. 2 వారాలు వచ్చేది, 3 వారాలు వచ్చేది, నాకు పని ఉంది, నాకు ఆడ ఉంది, వీడు ఉంది. రోగము సిక్కర్స్ వస్తావే, అవునా కాదా? అవునా చెప్పండి. రోగము వస్తారా కాదా? ఇక్కడికి దేవునికి అవమానమా కాదా? నీతిగా బ్రతకండి, నీతిగా ఉండేవాళ్ళు కావాలి. హల్లెలూయా. దేవునికి అలాంటి బిడ్డలు కావాలని దేవుడు వెతుకుతాడు. హల్లెలూయా. ప్రభు వేదన
ప్రభు ఆవేదన, ప్రభు దుఃఖము. హల్లెలూయా. అందుకే చూడండి, యథార్థంగా ఉన్న వ్యక్తి, యథార్థం జీవించే వ్యక్తి చూడండి, హిజ్కియా గోడ తట్టు తిప్పుకున్నానంట. ప్రభా, నీ సంఘము నేను ఎలా ఉన్నాను ప్రభా, నేను యథార్థం ఉన్నాను ప్రభా, నీతిగా జీవించాను ప్రభా, నాకు మరణమా, నాకు మరణమా. హల్లెలూయా. నాకు మరణమా అని దేవుని ప్రార్థన చేస్తే, ఏ ప్రవక్త చెప్తూ బయలుపరిచి బయటకు పోయినాడో అదే ప్రవక్త దేవుడు మాట్లాడు. 3వ వాక్యం చూడండి, 3వ వాక్యం. యెహోవా, హిజ్కియా 38, యెషయా 38:3. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై, చూడండి, యెహోవా దేవుడా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకున్నాను ప్రభా, నీ సన్నిధిని ఎలా నడుచుకున్నాను ప్రభా, నేను ఎంత యథార్థంగా నీ సన్నిధానంలో నేను ఎట్లా ఉండేను అనుకున్నావు ప్రభా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో నీ కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థింపక, యెహోవా వాక్కు, దేవుని వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చేది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచటం చూచితిని. ఆమేన్ చెప్పండి. నీవు కన్నీళ్లు విడిచటం చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నీ ప్రార్థన అంగీకరించున్నాను. ఎందుకు అంగీకరిస్తాడు? యథార్థంతో ప్రార్థనలు, నీతిగల ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవుడు వింటాడు యథార్థమైన ప్రార్థన, నీతిగల ప్రార్థన. సంఘములు నీతి ఉన్న వారి వైపు, నీతిగా ఎవరు జీవిస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఎందుకు హిజ్కియా స్వస్థపరచాలా? హిజ్కియా తండ్రి అపవిత్రమైన కలిగిన వ్యక్తి, హిజ్కియా తండ్రి దేవుని సంఘాన్ని మూసిన వ్యక్తి. కానీ హిజ్కియా అట్ల మార్గం పయనించలేదు. దేవుని నమ్ముకున్న వ్యక్తి హిజ్కియా. 23 ఏళ్ళకి రాజు అయిన వ్యక్తి. హల్లెలూయా. చూడండి, తండ్రి బాటను నడుస్తున్నావు. నీ తండ్రి ఒక అపవిత్రం కలిగిన వ్యక్తి ఉండొచ్చు, నీ తండ్రి ఒక తాగుబోతుగా ఉండొచ్చు, నీ తండ్రి ఒక వ్యభిచారిగా ఉండొచ్చు, నీ తండ్రి ఒక లోకాంశం జీవించే వ్యక్తిగా ఉండొచ్చు. కానీ మన బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి నీతిగా ఉండాలి. నువ్వు దేవుని నమ్మిన తర్వాత, దేవుని బాప్తిసం పొందిన తర్వాత, ఆయన రక్షణకు వచ్చిన తర్వాత, ప్రభు మహిమలు చేరిన తర్వాత, ఆయన రక్షణ కృప మనం ఉన్న తర్వాత ప్రభుకు యథార్థంగా జీవించాలా. దేవుని ఎదుట దాచకూడదు, దేవుని ఎదుట సన్నగకూడదు, దేవుని యందు విసిగించకూడదు, దేవుని యందు మనం గొనిగవారుగా ఉండకూడదు. నీ హృదయములు అనుకున్నా, నీ తలంపులు అనుకున్నా దేవుడు తెలిసిపోయాను, దేవుని తెలిసిపోతుంది. హల్లెలూయా. నీ హృదయంలో అనుకున్నా సరే, నీ తలంపులు ఆలోచుకున్నా సరే దేవుడు తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను సృష్టికర్త, నిన్ను సృష్టించిన వ్యక్తి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నవ్వుతావు, నువ్వు కోపం వస్తే ఎలా ఉంటావు, నువ్వు ఆనందం వస్తే నీకు ఎలా ఉంటావు, తింటే ఎన్ని గంటల జీర్ణం అవుతుంది, ఎన్ని నరాలు ఉంది, ఎన్ని అవయాలు ఉంది, మొత్తం సృష్టించిన దేవుడు యేసు ప్రభు. అన్న కాదు, డాక్టర్ కూడా తెలియదు, నీ తిన్నా కానీ మెట్లపోయి ఎట్ట వస్తే తెలియదు, కానీ దేవుడు సృష్టికర్త. అందుకే పరమ వైద్యుడు కన్నా పరమ వైద్యుడు. హల్లెలూయా. ఆయనతో తాంచి పెట్టకూడదు. హల్లెలూయా. మన బచ్చి ఎవరు చూస్తారులే, మనం ఎవరు విన్నారులే. హల్లెలూయా. గ్రేట్. దేవుడు చాలా భయంకరమైన. ఆమేన్. చూడండి, 2 దినంతములు 28వ అధ్యాయము, 2 దినంతములు 28వ అధ్యాయము 21 చూడండి. ఎవరు? హిజ్కియా రాజు తండ్రి అహజు భాగమును ఏర్పరిచి యెహోవా మందిరముల నుండి ఒక భాగమును, రాజా నగరముల నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునికి ఇచ్చాను, కానీ అతనికి సహాయం చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అతిక్రమ జరిగించాను. అట్లా చేసిన వాడు ఈ అహజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి కనుక వాటి సహాయం నాకు కలుగునేమో.
అర్థమైంది మీకు? సిరియా దేశం, అన్యుల దేశం, వారి దేవతలు ముక్తారు, వారి అమ్మవారిని ముక్తారు, అమ్మవారిని ముక్తారు వాళ్ళు. అర్థం మీకు? దేవతలు అమ్మవారిని ముక్తారు. హల్లెలూయా. చూడండి, వారు సిరియా రాజు దేవతలు వారికి సహాయం చేయించిన కనుక వాటి సహాయం అన్న కలుగుతున్నాము. ఈ అహజు రాజు వీడు చెడ్డవాడు, దేవునికి విరోధం చేసిన వాడు, వీడిని సహాయం చేయలేదు దేవుడికి. వీడిని సహాయం చేయని వలన ఇప్పుడు వీడు ఏమంటాడంటే, సిరియా దేవత కన్నా మనం ముక్కితే ఆ దేవతను మనకైనా సహాయం చేస్తుందా? చూడండి, సహాయం నాకు కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదని అనుకొని తన్ను ఓడించిన తమస్కా వారి దేవతలకు బలులు అర్పించను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమే హేతువులయ్యను. అహజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగ కొట్టించను. దేవుని మందిరం వస్తువులన్నీ ఇంచేసినట్ట మొత్తం. హల్లెలూయా. వాటిని తెగ కొట్టించి యెహోవా మందిరపు తలుపులు మూసివేయించి యెరూషలేము అంతటా బలిపీఠం కట్టించాను. ఎవరికి బలిపీఠమో? ఎవరు కట్టించారంట? సిరియా దేవతలు. యెరూషలేము అంత ఎంత ఉందంట అంత ఎత్తు కట్టారంట. బలులు ఎవరికే? అమ్మకు పెట్టదని. ఎట్లను గొర్రెలను తీసుకొచ్చి కోసి బలి అర్పించాడు పైన. సహాయం చేస్తున్నాం అమ్మని. హల్లెలూయా. చూడండి, వాడు 25 యూదా దేశంలోని పట్టణములన్నింటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుని యెహోవాకు కోపం పుట్టించాడు. దేవుని కోపం వచ్చినంత. దేవుని కోపం బ్రతకగలుగుతామా? చెప్పండి. దేవుని కోపం వస్తే మన దొరకము మనం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతడు చేసిన ఇతర కార్యమును గూర్చియు అతని చర్య అంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉంది. అహజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణము మందు పాతి పెట్టబడును గాని ఇశ్రాయేలు రాజుల సమాధులు అతడు తేవలేదు. వాళ్ళ అబ్బాయిని ఎక్కడ పూడ్చారో ఆడే పూడ్చినట్ట పోయి. రాజులకు సపరేట్ సమాధి ఉంది, రాజులకంతా సపరేట్ సమాధి, అక్కడికి తేలదంటామని. హల్లెలూయా. అంటే దేవుడు వాడిని తోసేస్తున్నాడు. దేవుడు వాడిని తోసేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని తోసేస్తే వాడి జీవితంలో లేలేడు. నేనంతా ఏడ్చినా, నువ్వు దెక్కలు పెట్టినా, ఏడ్చినా, అయ్యో స్వామి అన్నా, నన్ను క్షమించే ప్రభాన కూడా మళ్ళా లేపడు. హల్లెలూయా. బాగా వినండి, మీరు బాగా. స్వస్థత ఒక్కసారి నరసింహ బాగా విను. స్వస్థత ఒక్కసారి, రెండోసారి ఉండదు. ఆ ఒక్క స్వస్థతలోనే మనం మారుకోవాలి. రెండో స్వస్థత ఉండదు. నీ స్వస్థత ఒక్క స్వస్థతలోనే నీ బుద్ధి జ్ఞానము నీ మారినవంటే దేవుడు నేను ఇంకా స్మరిపిస్తాను. ఇక్కడ మనం స్వస్థత కలిగి దేవునికి రివర్స్ తిరిగినామంటే దేవుడు వదిలేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 29లో చూస్తే, పక్క 29లో చూస్తే, హిజ్కియా ఎలా ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలును. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. చూడండి, 25 ఏళ్ళకే రాజు అయిపోయిన హిజ్కియా రాజు. యవన వయసులో రాజు. యవన వయసులో లోకాన్ని తిరుగుతారు, అమ్మాయిల వెంట పడతారు. చూడండి, ఆ రాజు, ఇశ్రాయేలు రాజు, ఇతను హిజ్కియా రాజు. చూడండి, యవ్వన వయసులో దేవుని ఆరాధించిన వ్యక్తి. తండ్రి మూసిన తలుపులని కుమారుడు తెరిచాడు. తండ్రి మూసిన వస్తువును ధ్వంసం చేస్తే కుమారుడు వస్తువును తీసుకొని పెట్టాడు. దేవుని ఆరాధించాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని మాత్రం నడిచాడు కనుక అతను క్యాన్సర్ వ్యాధిలో ఉన్న వ్యక్తిని నా దేవుడు అద్భుతంగా స్వస్థత కలిగించాడు. అతను విడిపించాడు. ఎందుకంటే నేను యెహోవాను స్వస్థపరిచే యెహోవాను, ఆయన స్వస్థపరిచే దేవుడు, హిజ్కియాను స్వస్థపరిచట్టు మనం ఎందుకు స్వస్థపరచలేదు? ఎందుకు స్వస్థపరిచాడు? స్వస్థత సంఘంలో ఉంది. ఎందుకు స్వస్థత లేదంటే మన మార్పు లేకపోతే స్వస్థత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాగుందండి. స్వస్థత అద్భుతకరంగా ఉంది. వాక్యం స్వస్థత కలిగిస్తుంది. వాక్యం దేవుడు, వాక్యం శరీరమైపోయి
చూడండి, వాక్యం ఎలా శరీరమైంది? దయా ప్రాతురాలా, దయా ప్రాతురాలా, నువ్వు కృప పొందుతీవి, దేవుని కరుణ పొందుతీవి. ఇదిగో సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించిపోతావు. అనగా వాక్యం మర్యాద దర్శించింది. ఆ వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి కుమారుని కని యేసుని పేరు పెట్టదువు. ఆ వాక్యం యేసు శరీరం అయిపోయినాడు. ఆ శరీరం ఈ బండ మీద సంఘాన్ని కట్టుదును. వాటి ఎదుట పాతాల ద్వారం ఏది కూడా నిలవనేరదు. నీవు సంఘంలో స్థితిగతులు కరెక్ట్ గా ఉంటే, నువ్వు సంఘంలో యథార్థంగా ఉంటే, నీ సంఘంలో నీతిగా ఉంటే, ఏ కుక్క, నక్క, పాము, ఏది పిల్లి, ఏది కూడా నీ ఇంట్లో దర్శించదు. నీ ఇంట్లో కథల ద్వారా గాని, రోగము గాని, అపవిత్రము గాని, దుష్ట శక్తులు గాని ఏది కూడా నీ గుడారంలో సమీపించదు. నీ గుడారం రాదు. నీ వాకిట్లో కూడా రాదు. నీ వాకిట్లో రావడం కూడా భయం. హల్లెలూయా. ఎందుకంటే నీతి గల సంఘములు ఉన్నారు. హల్లెలూయా. యెహోవా నీతిమంతుడు, యెహోవా నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖ దశను చూచేదారు. అంటే ఆయన ముఖము సంఘం వైపు చూస్తున్నాడు. ఆయన ముఖం ఎలా ఉంది? దేవుని ముఖం, కాంతి అయిన ముఖము సంఘాన్ని చూస్తున్నాడు. సంఘం అనగా ఎవరు? క్రీస్తు శరీరమే సంఘం, కుమారుని శరీరమే సంఘం. ఆయన సంఘంలో ఉన్న మనల్ని దేవుడు పరీక్ష చేస్తాడు. ఇందులో ఉన్న రోగస్తులను ఉన్నారా? ఇందులో దయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారా? ఇందులో వ్యాధికుల వాళ్ళు ఉన్నారా? ఆయన స్వస్థ కలిగించే దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, 2 ఆదికాండము 20 అధ్యాయం, ఆదికాండం 20 అధ్యాయం 7-17. చదువు. 20 అధ్యాయం 7వ వచనం 17వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి చూడండి, ఇది గెరారు ప్రాంతంలో, గెరారు ప్రాంతం రాజు అబీమెలెకు రాజు. ఆ గెరారు ప్రాంతంలో దేవుని భయం లేదు, వాయు వర్ష లేదు. అక్కడ భయంకర విభిచారకున్న ప్రాంతం అది. అక్కడ దేవుని భయం లేదు. అబీమెలెకు రాజు ఇంట్లో సారా ఉంది. అబీమెలెకు రాజు ఇంట్లో ఉంది, రాజా ఉంది. ఇప్పుడు వీళ్ళు భార్యాభర్త మారుకున్నారు. సారా, మన పల దేశానికి పోతున్నాము, అక్కడ చాలా విభిచారులు ఉన్నారు, నువ్వు అందంగా ఉండావు, నువ్వు నాకు చెల్లని చెప్తాను, నువ్వు కూడా నన్ను అన్నని చెప్పు, మనం ఆ దేశాన్ని బ్రతుకుంటామని పోతారు. పోయిన తర్వాత అబీమెలెకు రాజు సారా అబీమెలెకు రాజు ఇంట్లో ఉంది. అబ్రహాము వేరే ప్రాంతం ఉన్నాడు. చూడండి, ఆ అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడుతాం. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 3వ వచనం. ఆయనను ఆ రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆయన నిమిత్తము నీవు సచ్చిన వాడువు, నీవు ఆమెను ముట్టినవాడు సస్తావరా అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నువ్వు సారాను ముట్టితే సస్తావరా. ఎందుకంటే ఆ రోజు అబీమెలెకు చాలా మంది భార్యలు ఉన్నారు, ఎవరికి కూడా బిడ్డలు లేదంట. ఒకడు సారాన్ని చూసి, అందరిని చూసి, ఒకవేళ ఆమెను ఏమన్నా చేస్తాడా అని దేవుడే స్వప్నం ముందు దిగి కళల ద్వారా, స్వప్నం ద్వారా దేవుడు అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతూ చదవండి. ఆ రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య. ఎవరంట? నీ ఇంట్లో ఉన్న ఆమె సారా ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నువ్వు సచ్చిన వాడు సుమా అంటే. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతం చేయుదువా? ఈ మన చెల్లని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నను అనలేదా? నేను చేతులతో ఏ దోషం చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. అందుకు దేవుడు అంటున్నాడు, దేవుడు అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసివని నేను ఎరుగుతాను, మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించేదని. ఆమేన్, ఆమేన్. నీతిమంతుడు పాపం చేయకుండానికి దేవుడు కలదరకు అడ్డుకుంటాడు, పాపను పడకూడదు.
హల్లెలూయా. చూడండి, అందుకే నేను నిన్ను ఆయనను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుషుని భార్య తిరిగి అతనికి అప్పగించము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యను, నీవు బ్రతకదవు. నీవు ఆయనను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చదనని తెలుసుకోమని సప్పనమందు అతనితో చెప్పాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ సారా ఆమె కూడా సంతానం లేదు. హల్లెలూయా. సారా అబ్రాహాం బిడ్డలు లేదు. కానీ అబ్రాహాం ప్రార్థన విని ఏ ఇంట్లో పోయి సారా అడుగు పెట్టిందో అభిమనుకు సంతానం కలిగిందంట. అభిమను చూడండి, 17 వాక్యం చదవండి. 17. అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమనుకు అతని భార్యను అతని దాసులకు బాగు చేయను స్వస్థత చేసాను ఉంటుంది. అక్కడ స్వస్థత చేశాను. దేవుడు అతని భార్యను అతని దాసును బాగు చేశాను. అంతేమి స్వస్థత చేశాను. ఆమేన్. చూడండి, వారు పిల్లల కనిరి. వారి అనగా వారు అంటే అందరూ. వారంటే ఆపోజిట్ అందరూ. అభిమనుకి ఎన్ని మంది భార్య ఉన్నారో వారికి అందరికి బిడ్డ పుట్టిందంట. ఎవరు పోతే చెప్పండి, ఎవరు పోతే? ఉన్నమ్మా, సారమ్మ ఎవరు? గుడ్రాలు. పిల్లల కంటే పిల్లలు లేని ఆమె గుడ్రాల ఆమె పోయి అభిమన్యు రాజు ఇంట్లో అడుగు పెడితే అబ్రాహాం ప్రార్థించాడు. ఏం ప్రార్థన చేస్తాడు అబ్రాహాము? భార్య కోసం ప్రార్థన చేస్తాడా, అభిమన్యు కోసం ప్రార్థన చేస్తున్నాడా? చెప్పండి. అభిమన్యు కొరకు ప్రార్థన. చూడండి, ఇతని భార్య ఇంకొని ఇంట్లో ఉంది, ఇంకొని రాజు ఇంట్లో ఉంది. ఇప్పుడు అబ్రాహాం ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆయన అంటున్నాడు, అబ్రాహాము దేవుని ప్రార్థింపగా అంటే అబ్రాహాం భార్య కోసం ప్రార్థించాడా? అబ్రాహాం సారా కోసం ప్రార్థన చేస్తాడా? చెప్పండి. అభిమన్యు రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాడా? తన భార్యను సారా కొరకు ప్రార్థన చేస్తున్నాడా? అబ్రాహాం ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? అబ్రాహాం ప్రార్థన విని బుడితనం ఉన్న ఆ ఇంట్లో పిల్లలు కన్నారంట. అబ్రాహాం ఎలా ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి. అబ్రాహాం భార్య వాళ్ళ ఇంట్లో ఉంది. ఎవరింట్లో? అబ్రాహాం ఇంట్లో. సరే, అభిమన్యు ఇంట్లో ఉంది. అభిమన్యు రాజు ఇంట్లో అబ్రాహాం భార్య ఉంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా, నా భార్యను కాపాడండి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడా? అభిమన్యు కొరకు ప్రభా నా భార్య వలన అభిమన్యుకి చెడ్డ పేరు రాకపోతే ప్రార్థన చేస్తున్నాడా? త్వరగా మూగల్లా మీరు జీవితం ఉండాలి లేదా? చెప్పండి త్వరగా చెప్పాలా? ఇదో సే సార్ నో స్వామి చెప్పండి మా. అదే యథార్థం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? అభిమన్యు రాజు కోసం ఎందుకు ట్రై చేస్తున్నాడు? ఆయన భార్య కావాలి కదా. ఆయన భార్య ఇంకొని ఇంట్లో ఉంది. వాడిన భార్యను చెడిపేస్తుంటే చెప్పండి. అబ్రాహాము ప్రార్థన చాలా గొప్పది. అబ్రాహాము అభిమన్యు కొరకు ప్రార్థన చేసిన కనుకనే దేవుడు దిగి అభిమన్యుతో మాట్లాడినాడు. భార్య కొరకు ప్రార్థన చేస్తే దేవుడు దిగి సారాతో మాట్లాడింటాడు. అవునా కదా? అది ఇక్కడ లేదు. బాగా ఆలోచిస్తుంది. అది ఇక్కడ లేదు. కానీ దేవుడి స్వప్నమందు అభిమన్యు రాజుతో మాట్లాడే అది ఒక భార్యరా, ఆమె ముట్టొద్దురా, నువ్వు సస్తావరా ముడితే అతను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడురా, అతను ప్రవక్త. హల్లెలూయా. ఎందుకంటే మంచి వారు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద నింద వేయరు. బాగుందండి. మంచి వారు ఎప్పుడు కూడా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద నిందలు వేయరు. ఎదుటి వారి నింద కూడా మన వల్ల అయినాయేమో ప్రభా నాకు క్షమించని దేవునితో ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సారా కొరకు ప్రార్థన చేయాలి అబ్రాహాము. అభిమన్యు రాజు కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభా నా భార్య వలన అభిమన్యు రాజుకు చెడ్డ పేరు రాకూడదు ప్రభా, అతని పేరు పోకూడదు ప్రభా, అతను రాజు నాయనా అని దేవుని ప్రార్థన చేస్తే అబ్రాహాము భార్య కొరకు దేవుడే దిగినాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడే దిగాడంట. దేవుడే దిగి అభిమన్యుతో మాట్లాడినంట. మొట్టతో చూడండి, అబ్రాహాము ప్రార్థన విని ఆ ఇంట్లో పిల్లలు లేదు ప్రభా అంటే అబ్రాహాము ప్రార్థన విని అభిమన్యు రాజుకి అంతా వాడి భార్యలందరికీ ఎన్ని మంది భార్య? 7 మంది భార్యలు. 7 మంది భార్యలకి దేవుడు బిడ్డలు అనుగ్రహించాడు. చూస్తాను ఎంత గొప్ప ప్రార్థన. స్వస్థత అలా ఉంటుంది.
ఆమేన్. దేవుని స్వస్థత అలాగ ఉంటుంది. మరణకరమ వ్యాధిలో నుంచి హిజ్కియాను తప్పించినట్టు చూడండి, మరణకరమ వ్యాధిలో నుంచి దేవుడు క్యాన్సర్ నుంచి హిజ్కియాను తప్పించి అతని సంతానం అనుగ్రహించి చూడండి, అదేలాగా అభిమన్యు రాజు కూడా అతని ఇంట్లో నిందను పారదోసి అతని ఇంట్లో శాపాన్ని పాపాన్ని పారదోసిన ఆ దేవుడి గొప్పవాడు. అతని చేతిలో స్వస్థత ఉంది, అతని చేతిలో స్వస్థత ఉంది, అతని చేతిలో విడుదల ఉంది. దేవుడు బాగు చెయ్యడు, దేవుడు స్వస్థత చెయ్యడు. నువ్వు ఏ వ్యాధితో వస్తున్నావు, నువ్వు ఏ వ్యాధితో ఉన్నావు, ఏ రోగంతో ఉన్నావు, ఏ అపవిత్రతో ఉన్నావు, అదన్నీ కూడా నా యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రతి అపవిత్రమైన ఆత్మలు ఈ స్థలం విడిచిపెట్టి భూమిని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. అవిశ్వాసం ప్రతి హృదయం విడిచిపెట్టి బయటికి ఇప్పుడే భూమిని ఆజ్ఞాపిస్తున్నాం దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్వస్థత కలిగించేవాడు, దేవుడు విడిపించేవాడు, దేవుడు సర్వశక్తి గలవాడు, దేవుడు ఆకాశం భూమిని తన నోటి మాటతో కలగ చేసిన వాడు. నా దేవుడు గొప్పవాడు. నా దేవుడిని వెతుక్కొని వచ్చాడంటే ఆయన కృపగలవాడు, ఆయన కృపగల దేవుడు. హల్లెలూయా. దేవుడి గ్రామాన్ని వెతుక్కొని వచ్చాడు, మిమ్మల్ని వెతుక్కొని వచ్చాడు. దేవుడు నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టడం వల్ల ఆయనకి ఏమి కూడా జరగదు. నష్టం నీకే. ఆమేన్. నష్టం నీకే. హల్లెలూయా. దేవుడి యథార్థ హృదయం ఎంతో దయగలవాడు. అందుకే యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతుడు. ఆయన ముఖ దశను చూచేదోరు. హిజ్కియా యథార్థంగా ఉన్నాడు, అబ్రహాం యథార్థత కలిగి ఉన్నారు. అంత గొప్ప స్వస్థత కలిగింది. ఆమేన్. అంత గొప్ప స్వస్థత కలిగింది దేవునికి. హల్లెలూయా. దేవుని ఎదుట ఆశ కలిగి దేవుని ఆదివారం, ప్రతి ఆదివారం నేను వాక్యం వినాలా, నా ప్రభు వాక్యం వినాలా. ఇది సేవకుని వాక్యం అంటే నా మాట కాదు, ఇది దేవుని మాట, ఇది దేవుని ఆజ్ఞ. ఈ రోజు ఏం చెప్పాలి అదే చెప్పాలా. నా ఇష్టం చెప్పడానికి నాకు రూల్ లేదు. హల్లెలూయా. నేను హైదరాబాద్ పోయి నేను పొద్దున ట్రైన్ ఎక్కినాం. నిజంగా కాలేదు, చాలా తయారు. హల్లెలూయా. రాత్రి సాయంత్రం అంతా జర్నీ 7 గంటలు చిత్తూరులో దిగినాం. ఇంటికి వచ్చి పనుకొని మన పొద్దున ప్రార్థన కూడా చేసుకోలేము. బైబిల్ చదువుకొని ఏం చెప్పాలి దేవునికి ఆ వాక్యం వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుని కొరకు చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే బలహీనమైన వారిని బలపరిచేవాడు, సోమశీలిన వారికి బలమిచ్చే దేవుడైన, సోమశీలిన వారికి బలమిచ్చేవాడు. హల్లెలూయా. బలహీనను బలపరిచే దేవుడైన. హల్లెలూయా. బలం మీకు అనుగ్రహించును గాక. దేవుడి మీకు స్వస్థత కలుగును గాక. అభిమన్యు ఇంట్లో తెరిచిన గర్భ ద్వారాలు, ఓ గర్భమున ప్రతి శాపమును, ఓ గర్భమున్న ప్రతి శాపమును, గర్భమును పొందబడిన ప్రతి పాపమును ఇప్పుడే విడిచిపెట్టి, ఇప్పుడే విడిచిపెట్టి యేసు క్రీస్తు నామములో ఇప్పుడే బయటికి యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో గర్భంలో ప్రతి దోషమును, గర్భంలో ప్రతి పాపమును, గర్భం రాకుండా ప్రతి పోరాట శక్తులు, అపవిత్రమైన కార్యములు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే బయటికి యేసు క్రీస్తు నామములో గర్భ ద్వారములు కలుగును గాక, కలగను గాక. అభిమన్యు ఇంట్లో పాపముని బయటికి పోయినట్టు దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మీరు ఆశీర్వదించును గాక, దేవుడి సంతాన భాగ్యం మీకు అనుగ్రహించును గాక. మీలో ప్రతి అవిశ్వాసం బయటికి చూపించండి. స్తోత్రం. పాపం చేయకున్నట్టు, పాపం చేయకున్నట్టు, పాపాన్ని అడ్డగించినట్టు దేవుడు అభిమన్యు పాపను పడిపోకుండా దేవుడు అడ్డగించినట్టు ప్రతి కార్యములో, ప్రతి కార్యంలో సంఘంలో ప్రతి బిడ్డను నా దేవుడు అడ్డుకోను కాక, నా దేవుడు స్వస్థత కలుగును గాక. ఆయన యెహోవా రాపోచి స్వస్థపరచను, 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 స్వస్థపరచను. ఇప్పుడు మీ వ్యాధులు, మీ వ్యాధులు స్వస్థత కలుగును గాక. ఇప్పుడు మీ శరీరంలో తీసేస్తున్న వ్యాధులు, రోగాత్మలు ఇప్పుడు నా దేవుడు స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. యేసు నామములో, యేసు క్రీస్తు నామములో స్వస్థత వ్యాపించును గాక, వ్యాపించును గాక, కలుగును గాక. అది కదా కలగాల.
ఓ శగల రమ శమన హంతల్ అడిగా చూడ రాష్ట్రీయ దేవుని శక్తి దేవుని శక్తి దేవుని శక్తి నీ మీద వ్యాపించు. ఓ శమ రమ రబల రిచనందరియల రబ. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులు మానాలా. మీ వ్యాధి మీద క్రియ చేసిన ప్రతి అపవిత్రమైన శక్తులు, ప్రతి రోగాత్మలు, మీరు బంధించే రోగ శక్తులు యేసు క్రీస్తు నామములో ఇప్పుడే విడిచిపెట్టి చూపిస్తున్నాను. పోవాలి బయటికి, పోవాలి బయటికి. యేసు నామములో ఏ రోగమైన బంధించకూడదు. సంఘంలో దేవుడు ఆయన సంఘం వైపు ముఖదర్శనం చేస్తున్నాడు. సంఘం వైపు ఆయన ముఖ దర్శనం, దక్షిణ వైపు చూస్తున్న నా దేవుడు శక్తి గలవాడు, నా ప్రభు మహిమ గలవాడు. మీ దేవుడు ప్రతి వ్యాధి బంధకు కట్లు ఇప్పుడే బయటికి చూపించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పిన నోరు తెరిచి రెండు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. స్వస్థపరిచే దేవునికి, మిమ్మల్ని విడిపించిన దేవునికి ఓ హృదయంతో కృతజ్ఞతమైన కృపతో ఆయన విశ్వాసముతో ప్రభు వైపు రెండు చేతులెత్తి దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం. యుగములు మీకు మహిమ కలుగునుగా యేసయ్యా యేసయ్యా మీకు మహిమ కలుగునుగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా. మమ్మల్ని విడిపించాలని బట్టి స్తోత్రం. ఓ షకే రేమెన హందల్ హడగసి రౌ షకే మేన హత్తల్ హడగడగడగడగత్త. ఓ జీసస్, థ్యాంక్ యూ ప్రభా. సమస్తముగా కృపగల దేవా, దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన కృప మనందరూ తాకుతుంది. యేసు శక్తిని మీద వ్యాపించును గాక. యేసు బలము, యేసు బలము, యేసు బలము, యేసు శక్తి, యేసు స్వస్థత, యేసు విడుదల, యేసు రక్షణ మీ మీదికి వ్యాపించును గాక. థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ తండ్రి. మీ నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. మీ ప్రభా సమస్త మహిమ చెల్లిస్తున్నా తండ్రి. మీరు మహిమ పొందుకని ప్రభా. ఏ ఎన్నిక లేని వరము ప్రభా, ఏ యోగ్యత లేని వరము తండ్రి. ఏ యోగ్యత లేదు ప్రభా మాకు నాయన, అర్హత లేని వరం ప్రభా. యేసయ్యా మీ నామ మాత్రం మహిమ పొందుకొను తండ్రి. ఎంతో మమ్మల్ని విడిపించి, రోగం నుంచి, బంధకించి, మరణమించి మమ్మల్ని విడిపించిన ప్రభా, ఆ భయంకర మరణంలో సరే విడిపించిన దేవుడు తండ్రి, నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో విశ్వాసాన్ని వైపు చూస్తున్నాను దేవా. నా పాపలన్నీ కూడా, నా దోషాలన్నీ కూడా క్షమించి నన్ను పవిత్రంగా చేయండి దేవా, నన్ను పవిత్రం చేయండి దేవా. నీ రక్షణలో కూడా మమ్మల్ని నడిపించండి దేవా, మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవా సంఘం కట్టగల శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. సంఘములో నీతిగా యథార్థముగా దేవా ఆ నీతిని ప్రేమించే దేవుడు మీరు ప్రభా. ఆయన దయను తండ్రి, ఆయన కోప నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉందని చెప్పట్టు ప్రభా. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు తండ్రి. మేము పాపలో ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం నైనా. నీ స్తుతి మహిమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగమును సమస్తం పరిశుద్ధ సన్నిధించము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారము దేన్ని కూడా మరవకము. ఆమేన్ ఆమేన్. లేచి అందరూ చేతులెత్తి